నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా బుధవారపేట మెయిన్ రోడ్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు చేతుల మీదుగా గొప్పగా ఘనంగా ప్రారంభించారు. మన కర్నూలు జిల్లాలోని ఇంత పెద్ద మెడికల్ స్టోర్ ను అందించిన ఎండీ తిరుపతి రెడ్డి, మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, ఏబీఎం బీజీ గోపికృష్ణ, సిఆర్ఎం డాక్టర్ జి సుష్మకు నగర ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ కర్నూలులో ఇప్పటి వరకు ఇంత పెద్ద మెడికల్ స్టోర్ ఎక్కడా లేని విధంగా మన కర్నూలులో పెట్టడం నాకెంతో సంతోషంగా ఉందన్నారు. కర్నూలు నగరంలో ఈ మెడికల్ షాపు కర్నూలు ప్రజలు అన్ని రకాల మందులు లభించడం శుభసూచకమన్నారు. అదేవిధంగా కీర్తి మెడికల్ షాపు ఆదోని ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. అనంతరం కీర్తి మెడికల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా కర్నూలులో మెడిసిన్స్ హోమ్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మన మెడికల్ స్టోర్ లో బేబీ కేర్ ప్రొడక్ట్స్ పై 10%, మెడిసిన్స్ పై 25%, సర్జికల్స్ పై 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా కీర్తి మెడికల్ స్టోర్ ప్రారంభానికి కర్నూలు ఎంపీ నాగరాజు హాజరై ప్రారంభించడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. అనంతరం ఎంపీ నాగరాజును ఘనంగా సత్కరించి సన్మానించారు. అంతకుముందు నిర్వాహకులు స్టోర్ నందు వేద పండితులచే ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కర్నూలు పట్టణం దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఈరోజు బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కీర్తి మెడికల్ మాల్లో భాగంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కర్నూలు త్వరలో ఈరోజు నూతన ఆవిష్కరణగా మా కర్నూలు పట్టణంలో ఈ మెడిసిన్స్ సప్లై చేయడంలో మెడిసిన్స్ ని ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే సంకల్పంతో దాదాపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు కలిగి ఉండి ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కీర్తి మెడికల్ స్టోర్స్ ను ప్రారంభించినందుకు కీర్తి మెడికల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతా ఉంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న క్రమంలో మెడికల్స్ ని ఈ మెడిసిన్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పే సంకల్పంతో ఎవరు ఇంతవరకు ఎక్కడా లేని విధంగా వీరు వినూతనంగా ఆలోచించి కీర్తి మెడికల్స్ వాళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలది అంటే ప్రతి ఇంటికి వీళ్ళే సప్లై చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలకు సేవలు డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో ఎందుకంటే కర్నూలు పట్టణం ఇంతవరకు ఎవరు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేయలేదు. అటువంటి విధంగా వీళ్ళు ఇంటికే చేరుస్తాం. మేము 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ తీసుకొని మేము ఆ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చేందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే కర్నూలు అంటేనే ఒక మెడికల్ హబ్, అది అందరికి తెలిసిన విషయమే. రాయలసీమలో కర్నూలు అంటేనే మెడికల్ కి పేరుగాంచింది. అటువంటి మెడికల్ హబ్ లో ఈరోజు కీర్తి మెడికల్ మాల్ వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఆ మెడికల్ కు సపోర్ట్ గా వచ్చేటట్ల ఈ విధంగా వినూతనంగా ఆలోచించి మా కర్నూలు పట్టణంలో ఈ కొత్త కార్యక్రమం చేసిన చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేగాక రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కర్నూలు పట్టణం అనేది దినదినాభివృద్ధిగా భావించబడుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలును దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడింది. ఓర్వకల్ అనేది అంటే దేశంలో 13 పాయింట్లు ఇస్తే అందులో కర్నూలు అనేది వినూతనంగా ఒక పారిశ్రామిక కేంద్రం చేశారు. అటువంటి పరిశ్రమలు వినూతనంగా వచ్చినటువంటి క్రమంలో కీర్తి మెడికల్స్ వాళ్ళు మాకు ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కీర్తి మెడికల్స్ వారి యొక్క సేవలను వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ యాజమాన్యం మరింతగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఈ కీర్తి మెడికల్స్ వాళ్ళు దయచేసి నేను ఒకటే మీరు వినియోగించుకునేది, మీరు ఇంతటితో ఆగకుండా మా కర్నూలు జిల్లాలో ఇంకొక మాల్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పేసి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఆదోన్ అనేది కూడా బ్రహ్మాండమైన ప్రాంతం. అది రెండో బాంబే మాల్ పేరుగాంచినది ఆదోన్ అనేది. రాబోయే రోజు మీరు మరింతగా అభివృద్ధి చెంది మీరు ఖచ్చితంగా ఆదోన్లో మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పి సంకల్పిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.